చారిత్రక ప్రసిద్ధిగాంచిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని, అందుకు సకాలంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని రాజమహేంద్రవరం ఆర్డీఓ కృష్ణనాయక్ అన్నారు. మార్చి 9వ తేదీ కళ్యాణ మహోత్సవాలకు శ్రీకారం చుట్టి 10వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం, రాత్రి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆయన తెలిపారు. 5 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని, ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయాలని సమీక్ష నిర్వహించారు. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కలెక్టర్ సుబ్బారావు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎస్పీ రంగరాజ భట్టర్, స్థానిక డీఎస్పీ వై శ్రీకాంత్, డిఎల్పీఓ నాగలత హాజరై వివిధ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ ఉత్సవాలు ఏవైతే ఇయర్లీ జరుగుతాయో ఆ ఉత్సవాలు మార్చి 3వ తేదీ నుంచి 9వ తేదీ 9 మార్చి నుంచి 15 మార్చి వరకు జరగబోతున్నాయి. వాటికి ఏ ప్రిపరేషన్ చేయాలి అనే దాని గురించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. టోటల్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఇంక్లూడ్ అవుతాయో ఈ రథోత్సవాలు సక్సెస్ అవ్వడానికి వాటికి అందరినీ పిలిచి ప్రతి డిపార్ట్మెంట్ని యాక్షన్ ప్లాన్ అడగడం జరిగింది. వాళ్ళు మార్చి 3rd లోపల టోటల్గా విత్ యాక్షన్ ప్లాన్ వస్తారు. మార్చి 8కి మనము 9కి స్టార్ట్ అవుతుంది. డిఎస్పీ గారు చూసుకుంటారు. అలాగే ఈఓ అన్నవరం గారు శానిటేషన్ ఇక్కడ ఈ టెంపుల్ ప్రిమిసెస్లో అన్ని అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అరేంజ్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఫ్యూచర్లో ఇంకా అప్డేట్స్ ఇస్తాము. ఆల్మోస్ట్ మార్చ్ 1కి 50% కంప్లీట్ చేయాలనుకుంటాం. మార్చి 6th కల్లా టోటల్